ఆ నాయకుడు మారని పార్టీ లేదు. ఎన్నికలకోసారి కండువాని మార్చేస్తుంటాడు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన నోటి తురుసు టీడీపీ జనసేన శ్రేణుల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసి జనసేన హిట్ లిస్ట్ లోకి చేరారు. జగన్ గద్దె దిగిపోగానే ఇప్పుడు ఆయన పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అసలు ఎక్కడా కనిపించడం కూడా లేదు. అసలు వైసీపీలో ఉన్నారా లేదా అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. లోకేష్ రెడ్ బుక్ లో కూడా ఆ నాయకుడి పేరు ఉందట. నెక్స్ట్ జాబితాలో ఆయన అరెస్టు ఖాయమని ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో ఆయనపై వచ్చిన అనేక అవినీతి ఆరోపణలే ఇందుకు కారణమట. కేసుల భయంతో ఆయన కండువా మార్చేసేందుకు రెడీ అయిపోయారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. అసలు ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? వైసీపీకి చెందిన ఆ మాజీ మంత్రి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన ఉన్న జిల్లా రాజకీయంగా చాలా చురుగ్గా ఉంటుంది. ఇంతకాలం చురుగ్గా కనిపించిన ఆయన ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండటం అందరికీ ఆశ్చర్యంగా మారింది. ఆయనే ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రజారాజ్యం ద్వారా ప్రతిపక్ష రాజకీయాల్లోకి వచ్చారు వెల్లంపల్లి. తొలి ప్రయత్నంలోనే విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలవడంతో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరి మళ్లీ విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో టీడీపీతో పొత్తు ఉన్నా ఆయన ఓడిపోయారు. తర్వాత 2016లో ఆయన వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ తరపున విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు. జగన్ తొలి మంత్రి వర్గంలోనే ఆయనకు అవకాశం ఇచ్చారు. దేవాదాయ శాఖ మంత్రిగా 3 సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఆయన చేసే కామెంట్లు వైరల్ అయ్యాయి. భాష కూడా ఘాటుగా ఉండేది. కొన్నిసార్లు ఇబ్బందికర భాష కూడా మాట్లాడేవారు. టీడీపీ జనసేన నేతలపై ఆయన తరచూ కఠినంగా విమర్శలు చేశారు. ఇలా తన మాట తీరుతో టీడీపీ జనసేన శ్రేణులకు టార్గెట్ అయ్యారు. జనసేన హిట్ లిస్టులోకి, అలాగే లోకేష్ రెడ్ బుక్ లోకి ఎక్కారు. రెండు 2024 ఎన్నికల్లో ఆయనను విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయించారు జగన్. అక్కడ సీనియర్ టీడీపీ నేత బోండా ఉమ ఘన విజయం సాధించడంతో వెల్లంపల్లి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత నుంచి ఆయన సైలెంట్ అయిపోయారు. రాజకీయంగా ఎక్కడ యాక్టివ్గా ఉన్నట్లు కనిపించడం లేదు. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్గా ఉన్న ఆయన ఇప్పుడు మౌనంగా ఉండటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన పెద్దగా కనిపించడం లేదని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ ఫైర్ బ్రాండ్లను టార్గెట్ చేస్తుందన్న నేపథ్యంలో కొంతకాలం మౌనంగా ఉండటమే మంచిదనుకుంటున్నారా, లేదంటే కండువా మార్చేందుకు రెడీ అవుతున్నారా అన్న చర్చ ఊపందుకుంది. వెల్లంపల్లి గతంలో చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను ఎలా విమర్శించారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నోటి దురుసు కారణంగా టీడీపీ జనసేన పార్టీలు ఆయన్ను చేర్చుకునేందుకు ఆలోచించవచ్చు. దీంతో ఆయనకు బీజేపీయే ఆప్షన్ అంటున్నారు. ఇప్పటికే వెల్లంపల్లి బీజేపీలో చేరతారనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో బీజేపీలో పనిచేశారు. ఆ పార్టీలో చాలా మందితో మంచి పరిచయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన పీవీఎన్ మాధవ్ ఆయనకు మంచి స్నేహితుడు. ఇటీవల హైదరాబాద్లో మాధవ్ను కలిసి చర్చించారని కూడా ప్రచారం జరుగుతోంది. వెల్లంపల్లి వైసీపీలో అంతగా ఇమడలేకపోతున్నారని అంటున్నారు. ఆయన కూటమి పార్టీలోకి వెళ్లాలంటే బీజేపీ ఒక్కటే సరైన మార్గమని భావిస్తున్నారట. బీజేపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో పొత్తులో అవకాశం లభిస్తుందన్న ఆశతో ఉన్నారట. కూటమి అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో అవకతవకలకు పాల్పడిన అనేక మందిపై వరుసగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు వెల్లంపల్లి వంతు రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఆయనపై జగన్ హయాంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, రథం దగ్ధం, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలు పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాలపై ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా దృష్టి పెట్టిందని చెబుతున్నారు.
ఆయన ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇచ్చిన కాంట్రాక్టులు, నెయ్యి సరఫరా ఒప్పందాలు, వెల్లంపల్లి ట్రస్ట్ పేరిట నిర్వహించిన కార్యక్రమాలు ఈ అన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. విజిలెన్స్ విభాగాల్లో ఇప్పటికే ఈ అంశాలపై అవకతవకలు ఉన్నాయా లేదా అన్నది గుర్తించే పనిలో ఉందట. వీటితో పాటు మిగతా నిర్ణయాలను కూడా పూర్తిగా సమీక్షించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని సమాచారం. రాబోయే రోజుల్లో ఈ పరిశీలన పూర్తయ్యాక వాటి ఆధారంగా వెల్లంపల్లిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, అందుకే ఆయన బీజేపీలో చేరి కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు. అవసరం, అవకాశాల ప్రకారం రాజకీయాలు మారుతుంటాయి. పార్టీలు, నేతలు ఎక్కడ లాభముంటుందో అక్కడే దృష్టి పెడతారు. ఈ పరిస్థితే జంపింగ్లకు కారణమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీలో ఛాన్స్ కోసం ట్రై చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ కారణంగా వెల్లంపల్లిని బీజేపీలోకి వెంటనే తీసుకోవడంపై పీవీఎన్ మాధవ్ తటపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ సుజనా చౌదరి వచ్చే ఎన్నికలకు ముందు ఎంపీగా మారాలని నిర్ణయించుకుంటే వెల్లంపల్లికి గ్రీన్ సిగ్నల్ ఖాయమని అంటున్నారు. చూడాలి మరి వెల్లంపల్లి శ్రీనివాస్ పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.